అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే నేను తమిళనాడు స్టైల్ ఆలూ ఫ్రై చేయబోతున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ ఫ్రై ఏ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూని మనం చిప్స్ మాదిరి కట్ చేసుకోవాలండి. చిప్స్ అంటే దానికన్నా కొంచెం లావుగా ఈ విధంగా కట్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది నాకు 4 ఆలు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన మసాలా 5-6 ఎండుమిర్చి, మీ కారం తగ్గట్టు. నాకు ఇది కారం చాలా ఎక్కువ ఉంటాయి మిరపకాయలు. 1 స్పూన్ జీలకర్ర, 1 గడ్డ తెల్లగడ్డలు, 2 స్పూన్ల మిరియాలు, 3-4 స్పూన్ల కరివేపాకండి. నాకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మనం పేస్ట్గా చేసుకుంటాను. పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని, అంటే మసాలా అంటే వాటర్ లేకుండా అండి, ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలి. ఇది మొత్తం అందులో వేసేసుకున్నామండి. వేసేసుకొని హైలో పెట్టుకోవద్దండి, మీడియంలో పెట్టుకోవాలా, ఎందుకంటే మాడిపోతుంది మసాలా. కొద్దిగా పచ్చి వాసన అంతా పోయే వరకు మనం కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి మసాలా మొత్తము. అందులోనే కొంచెం పసుపు అండి, పసుపు వేసుకోవాలి. చాలా మంచి అరోమా వస్తుందండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కోసి కట్ చేసుకున్న ఆలూని వేసేసుకోవాలండి. మొత్తం మసాలాలో కలిసేటట్లుగా దీన్ని మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టారంటే మాడిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. చపాతీలో కూడా బాగుంటుంది, ఉత్త రైస్లో కూడా కలుపుకొని తినవచ్చు. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మరి మనం మసాలా వేసుకున్నాం కదండి, అదే దాంట్లో ఒక 2 స్పూన్ల వాటర్ నుంచి, చూడండి ఎంత తక్కువ వాటరు, దీంట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను పప్పుచారు కూడా చేస్తున్నానండి సైడ్లో. దానికోసము పప్పుని, టమోటా, 2 పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా మెత్తగా ఉడికించుకున్నాను. 3 విజిల్స్ పెట్టాను. చాలా బాగా, చూడండి ఎంత బాగా నీట్గా ఉడికిపోయిందో. మధ్య మధ్యలో తీసి మనము ఒక 2-3 సార్లు ఇలా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఉడికింది. కొంచెం ఫ్రై అయితే ఇంకా 5 మినిట్స్ మన ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. నాకు కమెంట్ చేయండి, మీరు చేసుకుంటే, లేదా మీకు తెలిసింది కూడా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. నాకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, మీకు వీడియోలో బాగా కనిపించకపోవచ్చు. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పప్పుచారు ఈ విధంగా ఉండాలండి, ఎందుకంటే మనం దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెడతాం కాబట్టి. బాయిల్ అయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. ఆయిల్ పెట్టేసాను, వేడిగా ఆయిల్. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేయాలి. అందులోనే కొన్ని తెల్లగడ్డలు దంచి వేయండి కచ్చాపచ్చాగా. కొన్ని ఆనియన్స్ అండి, చిన్న చిన్న ముక్కలు కోసి వేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్ అండి పప్పుచారు, చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ ఆలూ ఫ్రై. కొద్దిగా కరివేపాకు కూడా.
2 మిర్చిలు వేసుకోండి, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి పోపుని మార్చేకండి. పోపు మాడిపోయింది అనుకోండి, మనకు పప్పుచారు అనేది టేస్ట్ మాడిపోతుంది, బాగుండదు. దీనిలోనే కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను, ఉప్పు వేసాను, కారం వేసి అడ్జస్ట్ చేశాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. చూడండి ఎంత బాగుందో, ఈ విధంగా ఉండాలి చాలండి. ఇది ఒక 2 నిమిషాలు, అంటే మొత్తం ఎర్ర కావాల్సిన అవసరం లేదని ఎర్రగడ్డలు ట్రాన్స్పరెంట్గా అయిపోతే చాలండి. అలా అయిపోయిన తర్వాత మనం ఈ పప్పుచారుని అందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అండి, అయిపోతుంది. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆలు ఫ్రై కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇక్కడ 2 మినిట్స్లో ఇది కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా పప్పుచారు, రైస్, వేడి రైస్, ఆలు ఫ్రై చూపిస్తానండి. తాళి పెట్టేసిన తర్వాత విధంగా అయితే చాలండి ఎర్రగడ్డలు. ఇప్పుడు మనము ఈ పప్పుచారుని అందులో వేసుకుందాము. ఈ విధంగా కరివేపాకు ఉంటుంది కదండి, ఇది కూడా ఇందులో వేసామంటే అది ఉడికేటప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కరివేపాకు దానికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము రసం చేసుకుంటాం కదండి, అందులో కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి. ఒక 5 నిమిషాలు పొంగొచ్చినంత వరకు పెట్టి బాగా మరగనిచ్చుకున్నామంటే మన పప్పుచారు రెడీ. ఓకే అండి, ఆలు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. నాకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా, ఎంతమంది ఆలు ఫ్రైకి ఫ్యాన్స్ నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అయిపోయిందండి ఆలు ఫ్రై అండి. ఇది చూడండి, ఇక్కడ పప్పుచారు మరుగుతుంది. ఈ విధంగా మరిగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అండి, పప్పుచారు కూడా రెడీ. వేడి అన్నంలో పప్పుచారు, ఆలు ఫ్రై సూపర్ కాంబినేషన్. మాకైతే వాన పడుతుంది నైట్ నుంచి. హైదరాబాద్లో ఉంటాం మేము. మీకు కూడా వానలు పడుతున్నాయా? మీకు వాతావరణం ఎలా ఉంది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు మా లంచ్ అండి, వేడి పప్పుచారు అన్నము, ఆలు ఫ్రై అండి. మరి మీ ఇంట్లో లంచ్ ఏమండి? ఈరోజు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.